వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ గ్లిమ్మర్స్. ఈ విజువల్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా హౌ గ్రీన్ అండ్ పీస్ఫుల్ దిస్ ప్లేస్ ఈజ్ అని. సో ఈరోజు మనం సిటీ లైఫ్కి దూరంగా నేచర్ మధ్యలో ఉన్న ఈ అక్షయకల్ప ఆర్గానిక్ ఫామ్ విజిట్కి వచ్చాము. టు బీ హానెస్ట్, ఎంట్రీ అవ్వగానే ఫ్రెష్ ఎయిర్ అండ్ కామ్నెస్తో మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోగానే ఈ ఎడ్ల బండి మీద మనల్ని లోపలికి తీసుకెళ్తారు. నేను ఫస్ట్ టైం ఎడ్ల బండి ఎక్కడం, ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఈ కుటీరంలో ఫామ్ విజిట్ గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ హట్లోకి రాగానే చాలా సూతింగ్గా అనిపించింది. ఇక్కడ లో సీటింగ్ అండ్ రెడ్ ఆక్సైడ్ ఫ్లోర్తో మంచి రస్టిక్ ఫీల్ ఉంది. విజిటర్స్ కోసం బటర్ మిల్క్ కూడా పెట్టారు ఇక్కడ. ఇక మన బిజీ లైఫ్ని కాసేపు పాజ్ చేసేసి కంప్లీట్గా ఈ ఆర్గానిక్ వరల్డ్ని ఎంజాయ్ చేద్దామా? అది హనీబీ బాక్స్ అనుకుంటా. మీ అండ్ మై కిడ్ ఆర్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద టూర్ టు స్టార్ట్. ఈ లోపల చుట్టూ వీళ్ళు పెంచిన ప్లాంట్స్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదో బాక్స్ హ్యాంగ్ చేశారు, ఇన్సెక్ట్స్ని క్యాచ్ చేయడానికి అనుకుంటా. ఇక్కడ మొత్తం ఆర్గానిక్ వేలోనే ఫార్మింగ్ చేస్తున్నారంట. ఇక్కడ సరౌండింగ్స్ కూడా చాలా గ్రీన్గా మెయింటైన్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ ఆల్సో. ఇప్పుడు ఫామ్ వాక్ అయితే స్టార్ట్ అయింది. ఈ యాక్టివిటీలో మనం కొన్ని ట్రీస్ని చూసి వాటి నేమ్ని గెస్ చేయాలి. ఇది ఇండియన్ చెర్రీ ట్రీ అంట. కోకోనట్ షెల్స్ని ఇలా వేయడం వల్ల వీడ్స్ పెరగవు అంట అండ్ సాయిల్ మాయిశ్చర్ కూడా మెయింటైన్ అవుతుందంట. మనం ఇప్పుడు చూస్తున్నది రామాఫలం ట్రీ. ఫ్రూట్స్ అయితే లేవు, కానీ ఈ బడ్స్ కనిపించాయి. వావ్, స్టార్ ఫ్రూట్స్ ట్రీ చూడాలని నాకు చాలా రోజుల నుండి ఆశ ఉండేది. ఈరోజు చూశాను. చాలా స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి ఈ ట్రీకి. ఈవెన్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. పింకిష్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఇదేమో లిచ్చీ ట్రీ అంట. ఫస్ట్ టైం లిచ్చీ ట్రీని చూస్తున్నా. అలా డిఫరెంట్ ట్రీస్ని చూస్తూ ఫామ్లో నడుస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము. ఇది పునాస మామిడి చెట్టు. అందుకే చూడండి, ఆగస్ట్ మంత్లో కూడా చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఈ చెట్టును చాలామంది గుర్తుపట్టుంటారు కదా. ఎస్, ఇట్స్ మల్బరీ ట్రీ. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, కానీ పండలేదు. ఈ మల్బరీ లీవ్స్ అయితే సిల్క్ వామ్స్కి, అదే అండి పట్టు పురుగులకి ఫేవరెట్ ఫుడ్. ఇప్పుడు మనం చూస్తున్న చెట్టు ఈరోజు చూసిన అన్ని ట్రీస్ కంటే రేరెస్ట్ అనే చెప్పాలి. ఇది రుద్రాక్ష చెట్టు. ఈ ఫ్రూట్స్ లోపల ఉండే సీడ్సే రుద్రాక్షలు అంట. చాలానే ఫ్రూట్స్ ఉన్నాయి ఈ ట్రీకి కూడా. పక్కనే ఇంకో ట్రీ ఉంది, అదైతే ఫుల్ బ్లూమ్లో ఉంది. ఇవి ఎక్కడో హిల్లీ రీజియన్స్లో పెరుగుతాయి అనుకున్నాను, కానీ ఇలా హైదరాబాద్లోనే చూస్తానని అస్సలు అనుకోలేదు ఎప్పుడు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇన్ని వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఒకే దగ్గర చూడడం అయితే చాలా యునీక్ ఎక్స్పీరియన్స్. అలా ఫామ్లో వాక్ చేస్తూ ఉంటే అంజీర్ ట్రీ కూడా కనిపించింది. ఇదేమో మసాలా ఆకు చెట్టు అంట. ఇది అశ్వగంధ ప్లాంట్. ఈ మొక్క రూట్స్కి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఆయుర్వేదాలో. ఈ మొక్కను కూడా నేను ఇక్కడే ఫస్ట్ టైం చూడటము. వీళ్ళు సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్నీ ఎలా చేస్తున్నారో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఈ పెద్ద చెట్టు చూసారా ఇక్కడ? అది ఒక్క చెట్టు కాదు, 3 చెట్లంట. రావి,
చింత అండ్ మర్రి చెట్టు కలిసి పెరిగాయంట. 100 years పైనే ఉంటుందంట ఈ చెట్టు ఏజ్. నెక్స్ట్ మనం హెన్స్ పెంచే ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. హెన్స్ని కూడా వీళ్ళు కంప్లీట్ షెడ్స్లా క్లోజ్డ్ స్పేస్లో కాకుండా ఓపెన్ ఏరియాస్లోనే పెంచుతున్నారు. జస్ట్ అవి బయటకు పోకుండా మెష్ వేశారు. అండ్ పెద్ద పెద్ద స్నేక్స్ లోపలికి రాకుండా చుట్టూ కోకోనట్ షెల్స్ అయితే వేశారు. ఒకవేళ చిన్న చిన్న స్నేక్స్ వస్తే కూడా హెన్స్ తినేస్తాయంట వాటిని. వాటికి ఫుడ్, వాటర్ అండ్ మెడిసిన్స్ ఇలా చాలానే అరేంజ్ చేశారు ఇక్కడ. ఇదిగోండి ఇలా ఫుడ్ అండ్ వాటర్ అలా అక్కడక్కడ పెట్టారు మధ్యలో. కానీ ఈ హెన్స్ మాత్రం ఎక్కువగా ఇన్సెక్ట్స్నే వెతుక్కొని తినడానికి ఇష్టపడుతున్నాయి. చాలా ఫ్రీగా తిరిగేస్తున్నాయి, అస్సలు భయపడట్లేదు మనం దగ్గరికి వెళ్ళినా కూడా. ఇక్కడ వీటికి సరిపోయేంత రెస్టింగ్ ప్లేస్ ఉంది, ఫుల్ ఫుడ్ ఉంది అండ్ ఇట్లా రాడ్స్ ఉన్నాయి, అవి ఎగిరి పైన కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి అట్లా. అండ్ గుడ్లు పెట్టడానికి అండ్ వాటిని పొదగడానికి నెస్టింగ్ బాక్సెస్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి కొన్ని గుడ్లు కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఓవరాల్గా అయితే వాటిని స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో అయితే పెంచుతున్నామని చెప్తున్నారు. ఒక ములగా కొమ్మని తెంపిస్తే ఎంత హ్యాపీగా తినేస్తున్నాయో చూడండి, చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి కదా. ఇక ఈ హెన్స్కి గుడ్ బై చెప్పేసి నెక్స్ట్ యాక్టివిటీ అయితే మేము కంటిన్యూ చేసాము. ఈరోజు 11,000 స్టెప్స్ కంటే ఎక్కువే కౌంట్ అవుతాయేమో, ఆ రేంజ్లో నడుస్తున్నాం మరి. కానీ ఇలా చల్లని గాలి అండ్ గ్రీనరీ మధ్యలో నడుస్తూ ఉంటే స్ట్రెస్ మొత్తం మాయమైపోతుంది, అలసటే తెలియట్లేదు. నెక్స్ట్ వీళ్ళు గ్రో చేస్తున్న ప్యాడీ ఫీల్డ్ ఎక్స్ప్లోర్ చేసాము. తర్వాత బయోగ్యాస్ ప్లాంట్, ఇంకా రెయిన్ హార్వెస్ట్ పిట్, ఇంకా వీళ్ళు ఇక్కడ పెంచుతున్న హైబ్రిడ్ గ్రాస్ ఫర్ దేర్ క్యాటిల్, ఇదే యూజ్ చేస్తారంట. ఇవన్నీ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడైతే ఇక లంచ్ బ్రేక్. ఇక్కడ ఫుడ్ తినడానికి స్టీల్ ప్లేట్స్ అయితే ఉంటాయి, వాటిలో ఆర్గానిక్ ఫుడ్ సర్వ్ చేస్తారు. సర్ప్రైజింగ్లీ ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ. అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ వీళ్ళు గ్రో చేసిన ఇంగ్రీడియంట్స్తోనే చేస్తారంట. తిన్న తర్వాత ప్లేట్స్ మనమే వాష్ చేసి స్టాండ్లో పెట్టేయాలి. ఆఫ్టర్నూన్ అన్నీ ఫన్ ఫీల్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందరము కూడా కిడ్స్లా మారిపోయి ఎంజాయ్ చేసాము. కాసేపు సైక్లింగ్ చేశాక అలా పొలంలో నడుస్తూ ఉండి ఎంజాయ్ చేసాము. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లంచ్ తర్వాత యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. రైజ్డ్ బెడ్స్లో ఈజీగా ఆర్గానిక్ వేలో వెజిటేబుల్స్ ఎలా గ్రో చేస్తున్నారో చెప్పారు. మనతో కూడా సీడ్స్ సేయింగ్ చేయించారు. కిడ్స్ సీడ్ బాల్ యాక్టివిటీని బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. ఇక్కడే ఉన్న హనీ బాక్స్ని చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేసి అందులో బీస్ని చూపించారు. ఈ హనీ బీస్ హనీ ఎలా కలెక్ట్ చేస్తాయి అండ్ వీటి ఇంపార్టెన్స్ అండ్ పాలినేషన్ గురించి బాగా చెప్పారు. పిల్లలు అయితే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా విన్నారు. తర్వాత ఫామ్లో ఉన్న బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని, బటర్ఫ్లైస్ని చూస్తూ, బీస్ని చూస్తూ అటు ఇటు తిరుగుతూ కాస్త టైం అయితే స్పెండ్ చేశాము. ఇక్కడ గైడ్స్ చాలా ఫ్రెండ్లీగా అండ్ యాక్టివ్గా ఉన్నారు. చక్కగా అర్థమయ్యేలా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్తున్నారు.
ఎస్పెషల్లీ కిడ్స్కి ఇలాంటి ఎక్స్పోజర్ అయితే చాలా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. ఇదిగోండి ఇక్కడ బనానా ఫ్లవర్ కనిపిస్తుంది మనకి. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. రైప్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే లేవు కానీ బడ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా లోటస్ బడ్స్ లాగా అనిపిస్తున్నాయి చూస్తుంటే, కానీ చాలా షార్ప్గా ఉన్నాయి ఇవి. ఇక్కడ చూడండి స్పైడర్ అండ్ యాంట్ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నట్టున్నాయి. ఇదేమో బాదాం ట్రీ. ఇది మనందరికీ తెలిసిందే దానిమ్మ చెట్టు. ఇలా చాలా రకాల ఫ్రూట్ ట్రీస్, ఫ్లవర్ ట్రీస్, వెజిటేబుల్స్ ఇంకా డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి ఫామ్లో. నెక్స్ట్ కౌ షెడ్కి వెళ్ళాము. ఇక్కడ కంప్లీట్ హైజీనిక్ వేలో మెషిన్స్తో మిల్క్ ఎలా తీస్తారో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదేమో తుమ్మ చెట్టు, అంతే కదా, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. గమ్ కలెక్ట్ చేసేవాళ్ళం చిన్నప్పుడు మేము ఈ చెట్టు నుండి. నెక్స్ట్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే, హార్వెస్టింగ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్. ఇప్పుడు మనం చూసినవి బీట్రూట్ ప్లాంట్స్, చాలానే ఉన్నాయి బీట్రూట్ ప్లాంట్స్. ఇప్పుడు మనం బీట్రూట్ ప్లాంట్స్ని హార్వెస్ట్ చేయబోతున్నాము. వెజిటేబుల్స్ మనం ప్లక్ చేసుకున్న తర్వాత పెట్టుకోవడానికి మనకి ఒక బాస్కెట్ ఇచ్చారు. ఆ బాస్కెట్లో వేసుకోవడమే. క్యాబేజెస్ చూడండి, వీటిని ఇలా ఫామ్లో చూస్తుంటే చాలా అందంగా ఉన్నాయి. సేమ్ ఫ్లవర్స్ లాగే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్, ఇదిగోండి ఇది సిలాన్ బచ్చలి, ఇలా చాలా లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి. కాకరకాయలు కూడా ఉన్నాయి. ఇలా మేము చాలానే వెజిటేబుల్స్ తెంపుకున్నాము. హ్యాపీగా మీ చేతులతో వాటిని ప్లక్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్కి టీ అండ్ శనగలు ఇచ్చారు. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ, వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ టేస్ట్ చేస్తూ, ఫార్మింగ్ గురించి తెలుసుకుంటూ, ఫన్ ఫీల్డ్ యాక్టివిటీస్తో అయితే ఈరోజు గడిచిపోయింది. అస్సలు వెళ్ళాలని అనిపించట్లేదు ఈ ప్లేస్ నుండి, బట్ తప్పదు కదా. సో ఈరోజుకి బాయ్. నెక్స్ట్ గ్లిమ్మర్ వీడియోలో కలుద్దాం.